బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ అగ్రనేత చంద్రబాబును పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. తెలంగాణ ఎన్నికలు తాజా పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. టీడీపీ అగ్రనేత చంద్రబాబును పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. తెలంగాణ ఎన్నికలు తాజా పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చలు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఈరోజు చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నివాసానికి కొద్దిసేపటి క్రితం పవన్ తో పాటు ఇది జనసేనకు సంబంధించి సీనియర్ నేతగా ఉన్న నాదెళ్ల మోహన్ ఇద్దరు వెళ్ళడం జరిగింది. ఇరువురు కలవడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత తొలిసారిగా చంద్రబాబును పవన్ కలిశారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి ఆయన వెళ్ళడం జరిగింది. ఇటీవల ఏదైతే ఉందో అనారోగ్య సమస్యలు, దాంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలోని మధ్యంతర బెయిల్తోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఆయన 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి హాస్పిటల్లోని వైద్య పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా చంద్రబాబుతోని పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయంగా చర్చకు దారితీసింది. ప్రధానంగా ఇద్దరు నేతలు ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను చంద్రబాబును అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. దాంతో పాటు జైల్లో జరిగిన పరిణామాలతో పాటు ఆ తర్వాత వైద్యులు అందిస్తున్న వైద్యానికి సంబంధించి కూడా అంశాలను కూడా చంద్రబాబును అడిగి పవన్ తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాజకీయ పరంగా చూసినట్టయితే తెలంగాణలో ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పై కీలకంగా ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత నెల సెప్టెంబర్ 11వ తారీఖు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి నేరుగా చంద్రబాబును పవన్ కలిసిన తర్వాత బయటికి వచ్చి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొత్తులపై ప్రకటన చేశారు. ఆ తర్వాత ఇరు పార్టీలకు సంబంధించి విడివిడిగా ఉమ్మడి కార్యాచరణ చేసేందుకు విడివిడిగా రెండు పార్టీలు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలకు సంబంధించిన సమావేశం గత నెల రాజమండ్రిలోని ఈ సమావేశానికి పవన్ తో పాటు లోకేష్ హాజరయ్యారు. ప్రధానంగా ఇరు పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలి దాన్ని కూడా కీలకంగా చర్చించారు. అయితే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి మాత్రం చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రకటిస్తామనేది మాత్రం ఇరు పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ప్రకటించిన నేపథ్యంలోని తాజాగా పవన్ చంద్రబాబుతోని భేటీ అయిన నేపథ్యంలోని రెండు పార్టీలకు సంబంధించి క్షేత్రస్థాయిలోని టీడీపీ జనసేన సంబంధించి ఏ విధంగా పనిచేయాలనే దానిపై కూడా చర్చలు తెలుస్తుంది. దాంతో పాటు 10 అంశాలతోని మినీ మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఇరు పక్షాలకు సంబంధించి చర్చకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మినీ మేనిఫెస్టోని ప్రకటించింది. అయితే దసరా నాటికి పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని ప్రకటిస్తామనేది మాత్రం గతంలో టీడీపీ అధినేత ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన జైలుకు వెళ్తుని ఇందుకు సంబంధించిన మేనిఫెస్టో రూపకల్పన కావచ్చు, దాంతో పాటు మేనిఫెస్టో ప్రకటన మాత్రం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత దాంతో పాటు ఇటీవల ఇరు పార్టీలకు సంబంధించి ఉమ్మడిగా పొత్తులకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరోపక్క జనసేన పార్టీకి సంబంధించి కూడా పలు అంశాలు కూడా మేనిఫెస్టోలో పెట్టాలనేది కూడా కోరటం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు, దాంతో పాటు ఇతర వర్గాలకు సంబంధించి కొన్ని అంశాలు మేనిఫెస్టో పొందుపరచాలనేది మాత్రం జనసేన భావించింది. ఈ అంశాలని కూడా ఖచ్చితంగా తమ పరిగణలోకి తీసుకుంటామనేది మాత్రం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ నేపథ్యంలోని ఈ ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలతో పాటు రెండు పార్టీలకు సంబంధించి రానున్న రోజుల్లో ఏ విధంగా పనిచేయాలనే దానిపై కూడా కీలకంగా చర్చ తెలుస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలు ముందుగా కలిసి పని చేయాలంటే గ్రౌండ్ లెవెల్ లోనే రెండు పార్టీలకు సంబంధించిన కేడర్ కలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది.
దాంతో పాటు రెండు పార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు జనసేనకి సంబంధించి ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన కొన్ని నియోజకవర్గాల్లోనే టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఎన్నికల నేపథ్యంలో కీలకం కాబోతున్న నేపథ్యం దీనిపై ఏ విధంగా ఫోకస్ పెట్టాలనే దానిపై కూడా చంద్రబాబు అట్లాగే పవన్ చర్చించారు. ఇంకా దాంతో పాటు అంతకంటే ముందుగానే తెలంగాణలోని ఎన్నికలు ఉన్నాయి. వచ్చే నెల ఈ నెల నవంబర్ 30 తారీఖున ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్నికల నుంచి తప్పుకుంది. అయితే జనసేన మాత్రం బీజేపీతో కలిసి తెలంగాణలోని ఎన్నికలకు వెళ్తుంది. అయితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు దానిపై కూడా స్పష్టత లేదు. అయితే తెలంగాణ ఎన్నికల్లోని ఏదైతే ఉందో ఇక్కడ సెక్టర్స్ చాలా కీలకం కాబోతున్నారు. సెక్టర్స్ దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గంలోని వాళ్ళు ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధినేత అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో కూడా రాజకీయ పరిణామాలు మారుతున్న తరుణంలోని తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా ఇరు నేతల మధ్య చర్చకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్య అంశాలను తెలుసుకోవడంతో పాటు మరో పక్క రెండు పార్టీలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ, దాంతో పాటు రెండు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టో అంశాలకు సంబంధించి మాత్రం ఇద్దరు నేతల మధ్య చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా లోపల చర్చకు వచ్చిన అంశాలు మాత్రం ఆరోగ్య సమస్యల గురించి, దాంతో పాటు చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో దానిపై కూడా తెలుసుకునేందుకు పవన్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు అని తెలుస్తున్నా సరే వెనకాల మాత్రం పూర్తి స్థాయిలోని ఇరు పార్టీలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చకు వచ్చినట్లుగా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.